భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి పుట్టినరోజు 135వ జయంతి పుట్టినరోజు సందర్భంగా మరి చిన్నపల్లిలోని మరి కీర్తిశేషులు అల్లూరి శ్రీనివాసరావు గారు ఎంతో ప్రేమ ఆప్యాయంతో బాబాసాహెబ్ మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా చదువుకొని నేను ఉద్యోగస్తున్నాను, నా ఉద్యోగం ద్వారా నాకు వచ్చిన ఉద్యోగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిందని ఉద్దేశంతో ఆయన మీద ఉన్న ప్రేమతోటి మరి చిన్నపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అనేది మన ఎస్టీ యానాది కాలనీలో ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన భవిష్యత్తులో మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా మనతో ఉంటూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మరి అల్లూరి శ్రీనివాసన్న చనిపోయి సుమారుగా రేపు వచ్చే నెల 26వ తారీఖు సంవత్సర కాలం మరి పూర్తి వస్తూ ఉంది. మరి ఆయన జ్ఞాపకాలను కూడా ఇప్పుడు కూడా యానాదులుగా మనందరూ కూడా చాలా స్మరించుకుంటూ ఆయన యొక్క మరి ఎందుకంటే ఆయన గురించి మనకి చెప్పలేక పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఆయన చేసినటువంటి మన జాతి ముందుకు రావాలనే ఉద్దేశంతో మరి ఆయన చాలామంది కూడా సహాయం చేస్తూ ముందుకు వచ్చారు. మరి అట్లాంటి మహోన్నతుడైన వ్యక్తిని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ మరి ఇక్కడ చిన్నపల్లిలో పెట్టాలనే ఆలోచనతో ఆయన మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్ళినటువంటి గొప్ప మహా వ్యక్తిగా మేము ఈ సందర్భంగా ఆయన్ని అభివర్ణించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు అందరూ కూడా కొంతమంది మన పిల్లలు ఉన్నారు, చాలామంది కూడా మరి అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి అనే ఆలోచనతో మరి అల్లూరి శ్రీనివాసన్న ఫస్ట్ నుంచి కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలను చదివించుకోవాలి, పిల్లలను బడికి పంపించుకోవాలి, వాళ్ళ యొక్క ఏదైతే ఉందో మనకి ఆస్తులు లేవు, అంతస్తులు ఏవైనా ఉన్నాయంటే అది చదువే అనేటటువంటి మాటలు కూడా అల్లూరి శ్రీనివాసన్న ఆ రోజు చెప్పి చాలామంది కాలనీలో కూడా పుస్తకాలని, పెన్సిల్ని, బలపాలు, మరి పెన్నులు అవన్నీ కూడా చాలామంది కూడా డొనేట్ చేసి ఆయన యొక్క దాతృత్వాన్ని కూడా సాగుతున్న వ్యక్తి అల్లూరి శ్రీనివాసన్న గారిని కూడా ఈ సందర్భంగా కొన్ని మాటలు ఆయన గురించి స్మరించుకుంటూ ఉన్నాం. మరి మీరు కూడా మన ఏదైతే ఉందో మన అణగారినటువంటి వర్గాలు మన పిల్లలను కూడా స్కూల్కి పంపిస్తూ బడికి పంపిస్తూ ఏదైనా అవసరం వస్తే మా దృష్టి కూడా మాకు తోచినటువంటి సహాయం కూడా చేస్తాము. మా దృష్టికి ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మా దృష్టి కూడా తీసుకురండి, తీసుకొస్తే మాకు తోచినటువంటి సహాయం చేయడానికి కూడా మేము కూడా ముందుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి 135వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా అల్లూరి శ్రీనివాసన్నకు కూడా మరి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రత్యేకంగా జేబులు చేర్చుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ అల్లూరి శ్రీనివాసరావు.